హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో గాజర్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామా? అదేనండి క్యారెట్ హల్వా. హిందీలో క్యారెట్‌ని గాజర్ అంటారు. సో, అందుకే అలా చెప్పాను ఊరికే. ఇవి మన నార్మల్ క్యారెట్స్ కన్నా డార్క్ కలర్‌లో ఉంటాయి. బట్ వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది. ప్లస్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటాయి మన క్యారెట్స్‌తో కంపేర్ చేస్తే. వింటర్ సీజన్‌లోనే దొరుకుతాయి. అందుకోసమే ఈ టైంలో మీకు దొరికితే మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయండి. పైన పీల్ తీసేసుకొని ఇలా మీడియం సైజ్‌లో తురుముకోవాలి. చాలామంది కట్ చేసేసి ఉడికించేసుకుంటారు గ్రైండ్ చేసుకుంటారు కూడా. దానికన్నా తురుముకున్న క్యారెట్‌తోనే టేస్ట్ చాలా బావుంటుంది హల్వాది. సో, మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గేదె నెయ్యి యూజ్ చేస్తున్నా. ఆవు నెయ్యితో కూడా టేస్ట్ చాలా బావుంటుంది. దీంట్లోకి నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోండి. నేనిక్కడ బాదం, జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. దాంతో పాటు వెండు ద్రాక్ష, పిస్తా కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా దోరగా వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా! అది మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలిప్పుడు. ఈ క్యారెట్స్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది అని చెప్పాను కదా! మన నార్మల్ క్యారెట్ హల్వా కన్నా చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గితే కొంచెం ఇప్పుడు మూత తీసేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతట్లో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక 300 ఎంఎల్ పాలు కాచి చల్లార్చినవి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని దగ్గరకొచ్చేదాకా మగ్గించుకుందాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాం. తర్వాత నేనిక్కడ రా షుగర్ యూజ్ చేస్తున్నానండి. అదే బ్రౌన్ షుగర్. మీరు నార్మల్ వైట్ షుగర్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక కప్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ స్వీట్‌కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి. దాంతో పాటు మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం ఘీ యాడ్ చేసుకుంటున్నాను. సో, యాడ్ చేసుకొని బాగా దగ్గరికొచ్చేదాకా ఘీ పైకొచ్చేదాకా బాగా ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే మన గాజర్ హల్వా రెడీ అవుతుంది. చూసారా దీని కలర్ ఎంత బావుందో! మనం నార్మల్‌గా చేసుకునే క్యారెట్ హల్వా కన్నా చాలా త్వరగా, క్విక్‌గా అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే దీని టేస్ట్ చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థాంక్ యూ.